ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును బాబు, ఇది అయ్యప్ప మాల వేసుకునే సీజన్ కాదే. భలేవారే, మాలేసుకోవడానికి కావాల్సింది సీజన్ కాదండి, భక్తి. భక్తి కావాలి కదా, బాగా చెప్పారు. అలాగే. ఇదిగో బాబు. గౌతమ్ బాబు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? గౌతమ్ బాబు, ఇదేంటి డబ్బులు కూడా ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? అయ్య బాబు, ఏంటండి ఇదంతా నాటకమా? ఇదిగో బాబు, నీ మాల తీసుకో. అంటే అది మావయ్య, గౌతమ్. ఆపమా. ఇప్పటి వరకు ఎన్ని కథలు చెప్పినా భరించాను. చికాగడు నా వల్ల కాదు. అయినా ప్రతి విషయంలోని వీడిని వెనకేసుకుని వస్తూనే ఉన్నాం. ఏదో రోజు నువ్వు ఊహించినంత మోసం నిన్ను కూడా చేస్తాడు. గుర్తుపెట్టుకో. చేరా, ఇంట్లో అందరినీ నీ మాయ మాటలతో నమ్మిస్తున్నావు. అందరినీ అడ్డు పెట్టుకుని చిల్లర వేషాలు వేస్తున్నావు. ఆఖరికి ఈ రోజు దేవుణ్ణి కూడా వదలలేదు నిన్ను. సార్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. థ్యాంక్స్ రా. అమ్మయ్య, సమయానికి నిజంగా దేవుళ్ళో వచ్చి కాపాడేవరా, లేకపోతే నా. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారమ్మా మీరు? కాశ్మీర్ ఎలా ఉందిరా? మావులే కదా సార్, తీవ్రవాదం అనే ముళ్ళుతో రోజా పువ్వులాగా అందంగానే ఉంది. కుబేరుడు, లగేజ్ తీసుకో. అలాగే అమ్మగారు. పదరా. అవునరా గౌతమ్, ఇప్పుడు నువ్వు అయ్యప్పమాల్లో ఉన్నావేంటి? ఇది సీజన్ కాదే. అబ్బా, వీడు మళ్ళీ కెలికాడు. సారు గారి సీజన్తో పనిలేదట. భక్తుంటే చాలంట. మెళ్ళో మాల కూడా అక్కర్లేదట. వీడి చేసే పరికమాల పనులు కవర్ చేయడానికి ఆఖరికి దేవుణ్ణి కూడా వదలట్లేదు. సార్ సార్, తప్పుకోంద్రా, వీడి వల్ల అందరితో మాట్లాడుతున్నాను. ఏంటి ఏంటి ఇక్కడ గోలా? ఇంద్ర అన్నయ్య వచ్చాడు నానమ్మా. అయితే ఇప్పుడేం చేయమంటావు? పూజ చేసి హారతివ్వాలా? టైం ఎంతైంది? పోండి, అందరూ పడుకోండి. హే శ్రావ్య, వాణ్ణి ఇంద్ర అంటే చాలు.
అన్నయ్య అక్కర్లేదు. సరే సరే, నానమ్మ చెప్పిందిగా, పదండి వెళ్ళి పడుకుందాం. ఇప్పటికే లేట్ అయింది. ఎక్కడికి వెళ్ళేది? ఇన్నాళ్ళు నువ్వు మారుతావని నువ్వేం చేసినా వెనకేసుకొస్తున్నావు. ఇక మా వల్ల కాదు. ఆఖరికి ఈరోజు నీ వల్ల కాలనీ వాళ్ళందరితో ఆయన మాటలు పడ్డారు. ఆయన మనసు ఎంత బాధపడుంటుంది చెప్పు. ఇక మీదట బయట వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోను అని చెప్పు. సర్లేమ్మా. సరే అంటే కాదు, ఒట్టేసి చెప్పు. అమ్మా, నేను సరే అని చెప్పాను కదా. అయినా నాకు ఈ ఓట్ల మీద నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది, ముందు చెప్పు. అబ్బా, ఇప్పుడు ఎవరి మీద ఒట్టేయాలి మరి? నన్ను ఇరికించింది నువ్వే కదే, చెప్తా. హే శ్రావ్య, ఇటు రావ్య. అమ్మో, లాస్ట్ టైం ఒట్టేసినందుకే ఎగ్జామ్ లో 2 సబ్జెక్టులు పోయినాయి. నన్ను వదిలే బాబు. అదితి మీద ఏంట్రా, నేను లేకపోతే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేసావా ఏంటి? అబ్బా, నాన్నగారు కొంచెం సైడ్ ఇస్తారా? ఓటేగా, ఇంద్ర మీద ఒట్టు. ఓకేనా? ఓకేనా? సరే సర్లే, పదండి. పదరా. మీరు పదండి నాన్న. హాయ్ డాడ్. హాయ్ బేబీ. ఏంటి పొద్దున్నే వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు? ఈరోజు అంత బిజీనా? ఎస్ డాడ్, ఈ రోజంతా గౌతమ్తోనే గడిచిపోయింది. ఈ రోజేంటి? ఎవ్రీడే నీ లోకం గౌతమే కదా. అఫ్ కోర్స్ బ్రో, నువ్వంటే శ్రావ్యతో టైం స్పెండ్ చేయవనుకో. మేం అలా కాదు, లవ్ బర్డ్స్. పాపం శ్రావ్య రేపు నిన్ను చేసుకున్నాక ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. నీ సింపతి మాకేం అవసరం లేదు కానీ ఎంత చేసుకోబోయే వాళ్ళైనా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలా మంచిది. ఈ రోజు ప్రేమ ఎంత ఎక్కువగా చూపిస్తే రేపు మనం అంత లోకు అయిపోతాం. నందు, గౌతమ్ అలాంటి వాడు కాదురా. అదితిని మనకంటే ఎక్కువగా లవ్ చేస్తాడు. చేస్తాడు కాదు డాడీ, చేస్తున్నాడు. ఎస్, హీఈస్ ఏ క్యూట్ జెంట్ల్మ్యాన్ కదా. సర్లే కానీ ఈ రోజేం వెలగబెట్టారో? బ్రో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గౌతమ్తో, లంచ్ గౌతమ్తో. అన్నట్టు ఒక సీక్రెట్, ఈ రోజు ఒక యాడ్ షూట్ లో గౌతమ్తో కలిసి యాక్ట్ చేశా. యాక్టింగా? మీరా? ఏంటయ్యాడు? మ్హూ, ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. గౌతమ్ ఇంట్లో డిన్నర్. బాపు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.